హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈ వీడియోలో నేను మల్బార్లో కరెంట్లీ రన్ అవుతున్న గోల్డ్ చిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానండి. నేను మల్బార్లో చిట్ కట్టి నేను కూడా ఒక గోల్డ్ ఐటెం అయితే తీసుకున్నానండి. నేను ఏ ఐటెం తీసుకున్నాను అనేది ఈ వీడియో చివరిలో నేను యాడ్ చేశాను, తప్పకుండా చూడండి. ఒకవేళ మీలో ఎవరికైనా నా వీడియోస్ కానీ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియోస్. నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. సరే, అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మల్బార్లో 3 టైప్స్ ఆఫ్ స్కీమ్స్ రన్ అవుతున్నాయండి. ఒకటి గోల్డెన్ బ్లూమ్, గోల్డెన్ గ్లో, గోల్డెన్ బ్లిస్ అనమాట. గోల్డెన్ బ్లూమ్ అనేది ఏంటంటే మనం కట్టిన చిట్ అమౌంట్కి వాళ్ళు క్యాష్ కానీ డిపాజిట్ చేసుకుంటారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 కట్టామనుకోండి, 11 monthsకి మనం 1,10,000 అవుతుందన్నమాట. అది మన మెచ్యూరిటీ అయిన తర్వాత వెళ్ళి ఆ రోజు గోల్డ్ ప్రైస్ ఎంతైతే ఉందో అంతకి కొనుక్కోవాల్సి వస్తుంది. వేరేస్ గోల్డెన్ గ్లోలో ఏంటంటే అండి, మనం కట్టిన అమౌంట్ గ్రామ్స్గా అక్యుములేట్ అవుతుంది. 10,000 కట్టామనుకోండి, ఆ రోజు గ్రామ్ 7,000 ఉంది అనుకోండి. సో మనకు ఒక గ్రాము 300 మిల్లీగ్రాములు కానీ 350 మిల్లీగ్రాములు కానీ అలా అక్యుములేట్ అవుతుంది అనమాట. అది మెయిన్ డిఫరెన్స్. దాని తర్వాత వచ్చే ఇంకొక పెద్ద డిఫరెన్స్ కింద ఏం చూడొచ్చు అంటే, ఈ క్యాష్ అక్యుములేట్ అయ్యే స్కీమ్లో ఏంటంటే ఓన్లీ 18% వరకు మనకు వాల్యూ యాడెడ్ ఇది ఉందండి. బట్ మనకు గోల్డెన్ నేతిలో మట్టికి ఓన్లీ 14% ఉందండి. అదొక చిన్న స్మాల్ డిసడ్వాంటేజ్ అనమాట. అంటే మనకు 14% కంటే ఎక్కువ ఉంటాయి కదా మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్. సో అక్కడ ఒక కొంచెం మనం ఎక్స్ట్రా అమౌంట్ పెట్టాల్సి వస్తుంది. వేరేస్ గోల్డెన్ బ్లిస్ అనేది థర్డ్ స్కీమ్ అండి. ఇక్కడ ఏంటంటే మన దగ్గర మనం వేసుకొని కొన్ని గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ ఉంటాయి కదా, ఓల్డ్ అయిపోయినవి, అవి కరిగించి మనం మార్చుకోవాలి అనుకుంటుంటాము. అలా చేసే దాని బదులు మనం ఈ గోల్డెన్ బ్లిస్లో పెట్టామంటే 11 months తర్వాత మనం ఈజీగా కొనుక్కోవచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం మనం ఇట్లా గోల్డ్ కాయిన్స్ కూడా అక్యుములేట్ చేస్తుంటాం కదా. నేను ఆల్రెడీ ముందర వీడియోలో కూడా అప్లోడ్ చేశాను. నా దగ్గర మల్బార్ గోల్డ్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయి వాటిపైన. సో ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసేయండి. సో ఆ గోల్డ్ కాయిన్స్ని కూడా మనం ఇక్కడ డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. డిపాజిట్ చేసేసి 11 months తర్వాత వెళ్ళి మనకు నచ్చిన ఐటమ్ని అప్ టు 18% వాల్యూ అడిషన్ లేకుండా తీసుకోవచ్చు అనమాట. అది ఒక బిగ్ అడ్వాంటేజ్ అనమాట గోల్డెన్ బ్లిస్లో. లేదా క్యాష్గా కూడా డిపాజిట్ చేసుకోవచ్చు అండి. 3లో ఏదైనా మన ఇష్టం అనమాట. అంటే మనం క్యాష్ కట్టామంటే ఆ రోజు ఎంత ఉందో గోల్డ్ దాంతో మనకు లాక్ చేసేస్తారు. సో అన్ని గ్రామ్స్ గోల్డ్ మనం 11 months తర్వాత వెళ్ళి మల్బార్లో ఉన్న మంచి అడ్వాంటేజ్ ఏంటంటే అండి, కలెక్షన్ అనేది చాలా చాలా బాగుంటుంది. చాలా జ్యువెలరీ షాప్స్లో మనం స్కీమ్స్ కట్టిన వాటిలో కలెక్షన్ నచ్చదు కదా, బట్ మల్బార్లో అలా కాదు. కలెక్షన్ అనేది చాలా ఉంటుంది అండ్ చాలా చాలా నచ్చే ఐటమ్స్ కూడా ఉంటాయన్నమాట మనకు. అండ్ సెకండ్ వస్తే ఏమవుతుందంటే అండి, మనం ఎక్కడైనా స్కీమ్ కట్టినా కానీ మనం వేరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా నేను చెన్నైలో ఉంటానండి. సో నేను మా దగ్గర ఉన్న ఏరియా వచ్చేసి పడూరు అనుకోండి. పడూరుకి వెళ్ళి నేను కొనుక్కోవాలి అనుకున్నాను. అక్కడ నాకు నచ్చలేదు, బట్ నేను టీ నగర్కి వెళ్ళి కూడా నేను కొనుక్కోవచ్చు అనమాట. సో ఏ మల్బార్లో గోల్డెన్ డైమండ్స్లో అయినా మనం వెళ్ళి మన స్కీమ్ని ఇచ్చేసి మనం కొనుక్కోవచ్చు అనమాట. అదొక గుడ్ అడ్వాంటేజ్ అనమాట. చిన్న విషయం అంటే, ఇప్పుడు మనం మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏం చేస్తామండి, మనకు అది గోల్డ్గానే అక్యుములేట్ అవ్వాలి మన స్కీమ్ అనుకుంటాం కదా, మనం కట్టిన అమౌంట్. సో ఆ స్కీమ్లో చేరేటప్పుడు మనకు వాళ్ళు జస్ట్ 14% మాత్రమే విఏ ఇస్తున్నారండి. అది ఒకటి చిన్న డిసడ్వాంటేజ్ అనమాట. ఎందుకంటే నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ 14% కంటే ఎక్కువే ఉంటాయి, బట్ వీళ్ళు మాత్రం మనకు 14% మాత్రమే ఇస్తున్నారనమాట. అది ఒక చిన్న స్మాల్ డిసడ్వాంటేజ్. అదర్ దెన్ దట్ మల్బార్లో స్కీమ్స్ అన్నీ బాగానే ఉన్నట్టయితే నాకు అనిపించింది. సో నేను అలా జాయిన్ అయ్యి నేను తీసుకున్న ఐటమ్ ఏంటంటే నా గోల్డ్ బ్యాంగిల్స్ అండి. ఇవి 4 సవర్లు అండి. సవర అంటే 8 grams అనమాట. సో ఒక్కొక్క బ్యాంగిల్ 2 సవర్లు ఉన్నాయి, విచ్ మీన్స్ 16 grams ఉన్నాయన్నమాట. ఈచ్ వన్ 16 grams.
సో అలా తీసుకున్నాను, నేను కొంచెం థిక్గా ఉండాలి అని చెప్పి తీసుకున్నాను అనమాట. చూపిస్తున్నా చూడండి. ఐ హోప్ మీకు డిజైన్ అయితే తెలుస్తుంది అనుకుంటున్నాను. నేను కొన్న బ్యాంగిల్స్లో ఎక్కడ ఎనామిల్ కానీ అట్లీస్ట్ స్టోన్స్ కానీ ఏమీ లేవండి. ఎందుకంటే నేను గోల్డ్ స్కీమ్ కట్టాను కదా, సో కంప్లీట్గా దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అనుకున్నాను అనమాట. అందుకని నేను స్టోన్ ఉన్న ఐటమ్ని ఏది చూస్ చేసుకోలేదు, టోటల్గా ఫుల్గా గోల్డ్ ఐటమ్నే తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఒక చిన్న స్టోన్ కూడా లేదు చూడండి. ఇవైతే చాలా చాలా బాగుంటాయి. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క బ్యాంగిల్ వేసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంటాయి అన్నమాట. ఇవి జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి. డిజైన్ బాగానే అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూడండి ఇలా ఉంటాయి అన్నమాట బ్యాంగిల్స్. నేనైతే వీటిని గ్రామ్ 5200 రూపీస్ ఉన్నప్పుడు కొన్నానండి. 15,000 చిట్ వేసేదాన్ని అప్పుడు 1,65,000 ఏమో అయింది. సో నేను అప్పుడు కొనుక్కున్నాను అనమాట. ఇవి 2021 అనుకుంటా అండి, ఆ టైంలో కొన్నాను. ఐ హోప్ మీకు నా వీడియో నచ్చింది అనుకుంటాను. ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.